स्नानं वस्त्रं समर्पयामि वस्त्राश्वसनान्यर्षा विधेनो सुदगाः पूयमानः अभिचन्द्राभट्टवेनो हिरण्याभ्यश्वाङ्गसिनो देवसोमः यज्ञोपवीदं समर्पयामि यज्ञोपवीदं परमं पवित्रं जापवेदि सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमं च शुभ्रं यज्ञोपवीदं मनवस्तु तेजः पुष्पं पेट्टने आयने देवरायने दूर्वारोहन्तु पुष्पिणीः तदाष्टपुतरे गाढोत्रस्य गृहा इमे रूपसम्राजनानामासन्नापात्रं जनयन्त देवाः समाघ्रापयामि प्रोक्षापरित्याशोषणः प्लवनादिशोद्यावन्प्लावने रोगामस्वम्बरझञ्जलते अभिद्धस्नादहिश्रियामापरिपातयान् मङ्गलनीराजनदीपं दर्शयामि ओम विश्वेत्ताते नवरेशं प्रवाच्यायिताकार्यादयालयपुरुषसंप्रदम् तस्वप्राणो शरवायन्ते बन्धने దివ్యక్షేత్రంగా ఇది ప్రకాశిస్తూ ప్రతి శ్రీరామనవమి మనందరికీ కూడా సుఖము, శాంతి, ఆనందం. ముఖ్యంగా ఆదివారం పరిపాలించగలదు. మనకు ఒక్క పొద్దులన్నీ ఆదివారమే ఉంది. ఆదివారం నాడు ఏ పూజ చేసినా, ఏ పునస్కారం చేసినా, ఏ జపం చేసినా, ఏ దానం చేసినా, ఏ ఒక్క పొద్దున్నా మహా పవర్ఫుల్.
అందుకోసం సూర్యుడు ఇప్పుడు ఇక్కడ మీకు ఆకాశంలో కనిపిస్తున్నాడు. లేదు, మన నక్షత్రాలు వచ్చాక సూర్యుడు కనిపిస్తాడా? మరి అన్ని నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు వస్తున్నాయి, ఈ పగలున్నంత వెలుగుందా? కనుక సూర్య భగవాను యొక్క ప్రభావం అట్లాంటిదని వెనకటి వాళ్ళంతా వారం నాడే నియమాలు పాటిస్తే ఆంగ్లేయులు వచ్చి కాస్త హాలిడే ఇచ్చి మీ ఇష్టం ఉన్నట్టుండండి అని మన నెత్తి మీద వాడు ఏదో పెట్టిపోయాడు. అందుకే ఆ వంశంలో జన్మించాడు శ్రీరామచంద్రుడు. సూర్యవంశ పావనుడై సూర్యుడు లోకానికి ఎటువంటి ఒక అరమరిక లేకుండా వెలుతురునిస్తున్నాడో అది గుర్తుగా సంవత్సరానికి ఒకసారి ఈ చైత్ర మాసంలో నవమి రోజున స్వామికి కళ్యాణోత్సవం జరపడం ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటూ ఉన్నాము శ్రీరామచంద్రమూర్తికి. ఈ కార్యక్రమం పవిత్రేణ విదర్శనిః యః పోదాదమునాదుమహం వయగ్గుస్యామపదయోరయీనాన్ విశ్వానరో రశ్మిభిర్మాపునాన్ చిరోద్యామగుంహిరన్మయం తేన బ్రహ్మవిదో వయం ఓదం బ్రహ్మమునీమహే ఇంద్రస్వనీతి రహమాపునాదో సోమస్వస్యావరుణः సమీక్ష్య యమో రాజా ప్రమునాభి. ఓం శాంతి శాంతి. ఒక్కసారి నిల్చో. ఓకే రైట్. కాకా, మామ, బాపు అని పిలుచుకునేవాళ్ళే తప్ప కొట్లాట వచ్చినా కూడా బాపు ఆగే, కాకా ఆగే అనేవాళ్ళే తప్ప తీవ్రమైన మాటలు మాట్లాడుకోకుండా ఉండేటువంటిది బంధు సూత్రం అంటారు. ఇవాళ సొంత మేనమామలు కూడా డబ్బులు ఇస్తే మామ అంటున్నాడు, లేకపోతే లేదు. బంధు సూత్రం సదైవ వెచ్చ, శిక్షా సూత్రంతో కర్తవ్యం. ఎవడు తప్పు చేసినా వాడు రాజు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, సామాన్యుడు కావచ్చు, మాన్యుడు కావచ్చు, అందరికీ ఒకటే శిక్ష. ఆనాడు రామరాజ్యంలో మరి ఇంకా ధర్మ సూత్రంతో పాలనం. ఎవరైతే భగవంతుడిని నమ్మి ప్రజలకు సేవ చేసి అద్భుతమైనటువంటి యొక్క ప్రజా సేవలో ఉంటాడో, ప్రజల సుఖశాంతులను కోరుతూ ఉంటాడో, లోకా సమస్త సుఖినో భవంతు అనేవాడిని ఏం చేయాలి అంటే ఈ ప్రజలందరూ కలిసి వాడిని పోషించాలి, ఆశ్రమాలను పోషించాలి, ఆలయాలను పోషించాలి, ఋషులను పోషించాలి, ధార్మికులను పోషించాలి, సాధువులను సంతులను పోషించాలి అనే సూత్రం 5వ సూత్రం. సూత్ర పంచక పాలనం. అన్ని వచ్చినాయా లేవండి చూడండి, అని వచ్చి అట్లాంటి ప్రభువు శ్రీరామచంద్రుడు సుమారు 17,50,000 సంవత్సరాలకు పూర్వం త్రేతాయుగంలో పరిపాలన చేసినటువంటి వాడు కనుక ఆయన తర్వాత కృష్ణావతారం ఎత్తాడు. ఓ గంట సేపు ఏదో భగవద్గీత ఉపదేశం చేశాడు. కానీ గంట సేపు ఉపదేశం చేయడానికి కోసం 11,000 సంవత్సరాలు ఆయన ధర్మంగా నడిచి ఆ తర్వాత చేయవలసిన ఉపదేశం చేశాడట. అటువంటి శ్రీరామచంద్రుడిని ఇక్కడ మా అంజన్న వగైరా భక్త బృందం అంతా సుమారుగా ఈ ప్రాంతం అంతా ఎట్లా ఉండేదంటే మామూలు రోజుల్లో వస్తేనే భయంగా